ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. సో తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే వర్ష బీభత్సం కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పుడు రాబోయే 3 నుంచి 5 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తోంది. అందుకే ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలు జారీ చేశారు. కొన్ని జిల్లాలకు మోస్తరుగా వర్షాలు పడే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో నిర్మల్ కావచ్చు, తర్వాత ములుగు, కరీంనగర్, కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సో ఈ జిల్లాల్లో ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు ఇప్పటికే వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్న పరిస్థితుంది. ఇంకా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలు, ఇక్కడ కురిసే వర్షంతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్లోటింగ్కి పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా దుముకుతున్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్నటువంటి పరిస్థితుంది. అక్కడ ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అక్కడ కురుస్తున్నటువంటి ఆ భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ కట్టలు కూడా తెంచుకొని వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం వెంటనే చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితుంది. స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, దాదాపు ఒక 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఈరోజు ఉదయమే వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా స్కూళ్ళకి ఉదయాన్నే వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి వాతావరణ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు కాబట్టి స్కూళ్ళకు సెలవు ప్రకటించాలని చెప్పి ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు కలెక్టర్లు ఈరోజు ఉదయమే ఒక సర్క్యులర్ జారీ చేశారు. సో డెఫినెట్గా ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుందని అధికార యంత్రాంగం చెప్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల వాగులు తీవ్ర రూపం ధరుస్తున్నాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి మధ్యలో ఉన్నటువంటి ఏవైతే కలవట్లు ఉంటాయో, ఏవైతే చిన్న చిన్న వంతెనలు ఉంటాయో, అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఏవైతే వంతెనలు ఉంటాయో, సో అవి కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయి రాకపోకలు సాగించలేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల పూర్తిగా ఆ కట్టలు తెగిపోవటం చేత ఊళ్ళకి మధ్య అనుసంధానం అనేది లేక రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. సో అక్కడ అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుంటున్నట్టు పరిస్థితుంది. మరోవైపు ప్రాజెక్టుల దగ్గర కూడా చాలామంది జలకళ ఉన్నప్పుడు ప్రాజెక్టులో నిండుకొండగా కనిపించినప్పుడు సందర్శకులు విపరీతంగా వస్తూ ఉంటారు. సో ఆ సందర్శకులను కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి. ఎందుకంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ వరద ఫ్లోటింగ్ ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న దానికంటే ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే కనుక అక్కడికి వెళ్ళినటువంటి సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితుంది. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో సందర్శకుల్ని ప్రాజెక్టుల వద్దకి వెళ్లకుండా జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ సీజన్లో తొలిసారిగా జూరాల పూర్తి స్థాయిలో ఒక నిండుకొండగా తలపిస్తుంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితుంది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ వాటర్ అనేవి కనిపిస్తున్నాయి. ఒక జూరాల కావచ్చు, ఎలంపల్లి కావచ్చు, కడెం కావచ్చు, ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తిగా వరద ఉధృతితో ఒక్కసారిగా వాటర్ దుముకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల రైతాంగం మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో 2 రోజుల నుంచి ముసురు పట్టి వాతావరణం ఇదే విధంగా కనిపిస్తుంది. హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఇటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, సో ఈ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆకాశం మాత్రం పూర్తిగా మేఘావృతం అయిపోయి ఇదే విధంగా జల్లులు పడతాయి. మరోవైపు సాయంత్రం వేళల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఆ వాయుగుండం ప్రభావంతో ఇంకా వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం కనిపిస్తుంది. ఒక తెలంగాణలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణకి ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో పిల్లలకి స్కూళ్ళు, ఇంతకుముందు నేను చెప్పినట్టు స్కూళ్ళన్నీ కూడా ఇవాళ బంద్ ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు స్కూళ్లతో పాటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అందరూ కూడా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. పిల్లల కంటే స్కూళ్ళు ఆయా జిల్లాల్లో ప్రస్తుతం వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో సో అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలని అనుక్షణం అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమైపోయినటువంటి పరిస్థితుందో, చాలా నివాస సముదాయాల్లో కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారి వరద ఉధృతి పెరిగితే కనుక ఆ వాగులు వంకలు ఉప్పొంగి ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా వాగుల్లోకి చేరడంతో స్థానికంగా ఉన్నటువంటి పలు కాలనీస్లో కూడా
వర్షపు నీరు చేరిపోయి బయటకు రాలనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 3 రోజుల పాటు సో ఈరోజు గురువారం, శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల పాటు ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ 3 రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో డెఫినెట్గా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది ఈ ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తర్వాత ఇంకా కొంచెం దిగువ ఉన్నటువంటి జిల్లాలకి పూర్తిగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తర్వాత ఒక మోస్తరు నుంచి స్వల్పంగా కురిసేటువంటి దానికి గ్రీన్ అలర్ట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా వర్షం కురుస్తున్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అధికారులు హుటాహుటిన కొన్ని చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తత కొనసాగుతుంది. మరోవైపు ప్రాజెక్టుల దగ్గర కూడా నిండుకుంటున్నటువంటి తలపిస్తున్నటువంటి ప్రాజెక్టుల దగ్గర కూడా కొంత అప్రమత్తంగా అధికార యంత్రాంగం అక్కడ సందర్శకులు రాకుండా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో విజువల్స్లో మీరు చూడొచ్చు చాలా ప్రాంతాల్లో తెలంగాణలో వాగులు పొంగి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే నిన్న ఒక ప్రమాదం జరిగింది. అంటే మ్యాన్హోల్లో పడిపోయి చీకటిగా ఉన్న కారణంగా మ్యాన్హోల్లో పడిపోయి ఒక వ్యక్తి 60 సంవత్సరాల వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి. అతనికి ఆచూకీకి సంబంధించి ఇంకా తెలియలేదు. అధికారులు అతన్ని ఎక్కడున్నాడు, ఏంటి, ఎక్కడ చిక్కుకుపోయాడు, అతని మృతదేహమైనా కనిపిస్తుందా లేదా అని చెప్పి అధికారులు వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి సో జేహెచ్ఎంసీ బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో సో మ్యాన్హోల్స్ ఓపెన్ ఉన్నాయా పూర్తిగా క్లోజ్ ఉన్నాయా ఈ పర్యవేక్షణ అనేది అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో కాసేపు వాన పడ్డా సరే లోతట్టుగా ఉన్నటువంటి కొన్ని కాలనీస్ జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ మూసి వరద ప్రవహించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు నిరంతరం ఇటు జేహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఈ మాన్సూన్ బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షణ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 3 రోజులు ప్రజలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలైతే మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేస్తూ ఉన్నారు.